వెళ్తాం, ఎందుకు వెళ్ళాం, లీగల్గా లేదు ఖచ్చితంగా వెళ్తాం. ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తాం, డౌటే లేదు. ఇప్పుడు ఆమె రావాలి, ఆ చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆమె కూడా బయటికి రావాలా. ఇప్పుడు ఆమె 50 లక్షల వరకు ఇచ్చింది అంటున్నారు కదా, హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేసింది కదా, ఆమె వచ్చి కంప్లైంట్ హైడ్రాకి ఇస్తే హైడ్రా వాళ్ళు వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలా, బయటకు వచ్చి ఫ్యాక్ట్ ఆమె చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు టీ న్యూస్లో అదేదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మీది, అది సర్వే నెంబర్ కాదు తప్పు తెలుసు చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఆ వీడియో ఎవరు తీసిరో, అసలు ఆ వీడియో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నా ఎదురుగా కెమెరామెన్ నేను ఇద్దరం, నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ప్రైవేట్ మాఫియా, ఇప్పుడు మనకి ఎట్లాగైతే కొంతమంది లేడీస్ని పెట్టి వీడియోలు తీయించడం, వాళ్ళు తీయించిన వీడియో. ఇప్పుడు వర్టెక్స్ వర్మ ప్రైవేట్ మాఫియా తీసినటువంటి వీడియోలు టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి? సో టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి అంటే కేటీఆర్ సంబంధంతో ఆ వీడియోలు అక్కడికి పోయినాయి. టీ న్యూస్కి ఏం సంబంధం? మళ్ళీ TV5 ఎంప్లాయ్ అని ఒక ఆయన చెప్తాడు. సో అసలు ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఏమంటాం, ఇక్కడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అయినాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి అంటాం. ఇక్కడ దళితుల భూమి ఈడ లేకపోవచ్చు, ఇదే వెంచర్లో గడ అవతల ఉంటుంది కదా. ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రన్స్ అదే కదా. సో మనం ఒక దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు నాకు సర్వే నెంబర్లు తెలియమంట. సర్వే నెంబర్లు తెలియకపోతేనే ఇంత పెద్ద వెంచర్ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం మనకి ఎక్కడిది? ఇన్ని ఎందుకు చేస్తున్నాం మనం? దీనిపైన మీ పోరాటం ఏ వైపు కొనసాగుతుంది? సో ఇది కంటిన్యూ అవుతుంది. నా డిమాండ్ ఒకటే, ఆమె బయటికి రావాలి. ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె NRI ఎవరైతే ఉన్నారో, ఆమె హైదరాబాద్లోనే ఉన్నది కానీ ఆమె దాచుకుంటున్నది. ఆమె ఫస్ట్ బయటికి రావాలి. ఆమె బయటకు వస్తే మొత్తం విషయం తెలుస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పను, అది నేను చెప్తా. ఆమె కూడా ఏం చెప్తున్నదంటే, నన్ను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది. ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు, ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. వాళ్ళది ఎట్లుంటుంది, బిజినెస్లు కథా వ్యవహారం మనకేమైనా ఇబ్బంది చేస్తుందేమో గవర్నమెంట్ ఆ కోణంలో. సో ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు, మా అడ్వకేట్ని మీదనే ఇబ్బంది పెట్టారు, నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికి అనే ఒక అభిప్రాయం ఆమె వ్యక్తం చేస్తున్నాను. ఆమె రావాలి. అందుకే మీకు సో నేను అంటున్నా, చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో రండి. 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు?